మనం అనుకుంటూ ఉంటాం ఇంకా చాలా సమయం ఉంది, చాలా సమయం ఉంది, చాలా సమయం ఉంది అని. కానీ మనం చూస్తూ ఉండగానే ఆ సమయం అంతా ముగిసిపోతుంది, మనం అనుకున్నటువంటి సమయం అంతా పూర్తయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఎలాగైతే ఆ సూర్యుడు ఉదయించినప్పుడు అటువంటి ఆ సూర్యుడిని చూసి నేను దీని ద్వారా ఇవాళ రోజు నా జీవితంలో కిందటి రోజు అయిపోయింది, ఇంకో కొత్త రోజు మొదలైంది, ఇవాళ రోజు నేను మంచి పనులు చేయాలి, సమయం క్రమంగా క్షీణిస్తూ ఉన్నది, కాబట్టి నేను మంచి పనులు చేయాలి అనేటటువంటి సంకల్పాన్ని విశేషంగా పొంది మన యొక్క కార్యములని మనం విశేషంగా చెయ్యాలి అనేటటువంటి ఉపదేశాన్ని శాస్త్రం ఈ రకంగా చేస్తూ ఉన్నది. అంటే ఈ రకంగా ఎన్నో శ్లోకాలు, ఎన్నో ఉపదేశాలు అత్యంత విస్తారంగా ఈ సాహిత్యంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆత్మోద్ధారం కోసం శాస్త్రం ఉపదేశిస్తూ ఉన్నాడు. ఇంత ఆప్తతతో, ఇటువంటి ఆప్త భావనతో ఉపదేశించేటటువంటి శాస్త్రం ఏదైనా ఉంది అని అంటే అది మన సంస్కృత వాంగ్మయం మాత్రమే. ఈ సమస్త ప్రపంచంలో ఇంత ఆప్త భావనతో ఉపదేశించేటటువంటి సంస్కృత వాంగ్మయం అది మనకు మాత్రమే ఉంది. అలాగే ఈ సంస్కృత వాంగ్మయాన్ని అనుసరించి వచ్చినటువంటి ఇతర భాష వాంగ్మయాలు కూడా ఇదే రకంగా సంస్కృతం యొక్క మార్గాన్నే అనుసరిస్తూ ఇటువంటి ఉపదేశాలని మనకి చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే మనిషి యొక్క ఉద్ధరణ, సమస్త మానవలోకం యొక్క ఉద్ధరణ జరగాలి, ఉద్ధారం అవ్వాలి, ప్రతి ఒక్క మనిషికి మంచి జరగాలి అనేటటువంటిదే మన యొక్క సనాతన ధర్మం యొక్క వాంగ్మయం తాత్పర్యం. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని జీవితంలో విశేషమైనటువంటి ధర్మానుష్ఠానం చేసి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.